హాయ్ అందరికీ నమస్కారము. మీ వరంగల్ సత్తనని మాట్లాడేది. ఈరోజు టాపిక్ ఏంటంటే తాగుడు గురించి. అరే తాగుడు గురించి ఏముంది సబ్జెక్టు అంటారా? తాగుడు గురించి ఏంటంటే ఎప్పుడో ఫంక్షన్లకు దానికి దీనికి తాగేవాళ్ళు కొంతమంది. కొంతమంది ఏంటంటే ఏమన్నా సమయం సందర్భం అంటే తాగరు. అట్లా సమయం సందర్భం ఎవరైనా జబర్దస్తిగా తాగాలంటే తాగేవాళ్ళు కొంతమంది. ఇక కొంతమంది ఏంటంటే డైలీ పని చేస్తారు. డైలీ పని చేసి డైలీ ఇంత తాగంది వాళ్ళకు నిద్ర పట్టదు. మళ్ళీ కొంతమంది ఏంటంటే పని పాట లేకుండా తాగేవాళ్ళు కూడా కొంతమంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే డైలీ తాగే వాళ్ళకు ప్లస్ పని పాట లేకుండా తాగే వాళ్ళ గురించి. పని పాట లేకుండా తాగే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం తాగేటప్పుడు ఏం చేయాలంటే ఒక సీసా ముందట పెట్టుకున్నాక ఒక ఆలోచన చేయాలి. దీన్ని తాగడం వల్ల ఏమొస్తుంది, నాకు ఎంత ఖర్చు అయింది, ఇప్పుడు 200 రూపాయలు దీనికి అయింది, స్టఫ్కి ఎంత అయింది, ఇవన్నీ ఆలోచించి ఇది తాగితే నాకు ఏమొస్తుంది, నా బలం వస్తుంది, ఏమన్నా వస్తుందా, ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఇదే పైసలు తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటే నా పిల్లలు ఎట్లుంటారు, నా భార్య పిల్లలు మంచిగా ఉంటారు కదా, ఏమన్నా వాళ్ళకు కొనియొచ్చు కదా అని ఆలోచన చేయాలి. నువ్వు రోజుకి ఇంత తాగుతున్నావు, నెలకు ఎంత ఖర్చు వస్తుంది, నువ్వు ఇట్లా తాగడం వల్ల ఏంటంటే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది తప్ప ఇంకేం రాదు. ఏమొస్తుంది, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ప్లస్ ఏంటంటే మనం తాగి గవర్నమెంట్ను పోషించడం తప్ప కానీ గవర్నమెంట్ మనకేం చేయదు. కొన్ని భార్య పిల్లల్ని మంచిగా చూసుకోవాలి. తాగుడు ఏమొస్తుంది, తాగితే ఇంత కిక్ వస్తుంది తప్ప ఏం రాదు. ఇన్ని రోజుల నుంచి అలవాటైంది, ఇప్పుడు ఎట్లా సడన్ కొన్ని రోజులు దానికి ఒక 10-15 రోజులు ఒక టైం ఇవ్వు. లిమిట్ అనేది చేంజ్ చేసుకోవాలి. 10 రోజులు ఒక బాడీకి ఒక 10-20 రోజులు ఎట్లా అలవాటు చేస్తే అట్లా అలవాటు అవుతుంది. కంట్రోల్ ఉండండి. ఒక్కొక్క రూపాయి చాలా విలువైనది. సంపాదించిన రూపాయి చాలా విలువ. 50 అట్లా ఖర్చు పెట్టి ఆగం చేసుకోకండి. లైఫ్లు ఖరాబ్ అవుతాయి, ఏం లేదు. ఓకే, బీ కేర్ఫుల్, జాగ్రత్త, బాయ్.